ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. బుధవారం కాకినాడ నగరంలోని 20వ డివిజన్లో మేకల కబేలా రజకుల క్వార్టర్స్ లో వృద్ధులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా వెళ్లి పెన్షన్ సొమ్మును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు ఉన్న, ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రోడ్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు, డ్రైనేజీ లేవు, ఏమీ లేవు. అసలు ఆ రోజునే రోడ్లు వేసుకున్నాం, కరెంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. మళ్ళీ రెండోసారి మేము అధికారం కోల్పోయాం. ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది, అది తీర్చలేకపోయారు గత ప్రభుత్వంలో. మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చామండి. ఇంటింటికి కుళాయి ఇచ్చాం, ఇంటింటికి కుళాయి ఇచ్చాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడం కాకుండా డ్రైనేజ్ వేసి మెరుగుపరిచాం. పెద్ద డ్రైన్ కదా, డ్రైన్ కింద వెళ్ళిపోతాయి. కుళాయిలు కూడా ఫ్రీ అండి, రూపాయి ఖర్చు లేకుండా. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం, రోడ్లు వెడల్పు చేస్తాం, అటు పెద్ద డ్రైన్ కట్టాం, మెయిన్ రోడ్కి ఇటు డ్రైన్ కట్టాం, వాటర్ ట్యాంక్ ఇచ్చాం, పార్కులు కూడా కట్టాం. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీలు కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చూసారు మీరు, మాతో పాటు మీరు కూడా తిరుగుతున్నారు. ప్రజలు అంత ఆనందంగా, సంతోషంగా ఉన్నారంటే అందుకే నేను కోరుతున్న ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అప్పుడే ఒక అమ్మ, సరస్వతమ్మ, పెద్ద వయసు అమ్మది, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రార్థన చేస్తుంది మాకు. ఈరోజు అందరం హృదయాల్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. ఉంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు, అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నారండి. చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి రేపొద్దుట. దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈరోజు. అలాగే పంచాయతీల్లో కనీసం పంచాయతీ ఆఫీస్కి కనీసం ఖర్చు పెట్టడానికి రూపాయి ఉండేది కాదు. పంచాయతీ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఎవరైతే ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఈరోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చేస్తారు, గ్రామాలన్నీ కూడా ఈరోజు. అదేవిధంగా శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువ. గతంలో ఏం చేస్తారండి, శానిటేషన్ చెత్త తీయడానికి కూడా డబ్బులు చెత్త మీద పన్ను వేస్తారు వాళ్ళు. చెత్త మీద పన్ను అంటే ప్రజలందరూ బాధపడేవారు. అలాంటిది చెత్త మీద పన్ను తీసి ఈ రోజున చెత్త అంతా కలెక్ట్ చేసి ఫ్రీగా తీసుకెళ్తున్నాం. ఈ రోజున భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది కూడా పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ
ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. జీఎస్టీ తగ్గింపు వల్ల ఆక్వా రైతులకు సీడు, మేతలు, రసాయనాల కొనుగోలుపై రాయితీ లభిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వలన కలిగే లాభాల గురించి బుధవారం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కాకినాడ యందు ఆక్వా రైతులకు, సముద్రంలో చేపల వేట చేయు మత్స్యకారులకు, మత్స్య సహకార సంఘ నాయకులకు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో జిల్లా స్థాయి మెగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల ఆక్వా రైతులకు సీడు, మేతలు, రసాయనాల కొనుగోలుపై రాయితీ లభిస్తుందని, చేపలు చెరువుల ద్వారా పెంచే మత్స్యకారులకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, తద్వారా డొమెస్టిక్ మార్కెట్ పెరుగుటకు చాలా అవకాశం కలుగుతుందని, దీనివల్ల ఎగుమతులపై ఆధారపడుట తగ్గుతుందని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ అందుతాయని, అలాగే ఎక్కడైనా షాప్ యజమానులు జీఎస్టీ తగ్గింపు అమలు చేయకపోతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో తమ పిటిషన్ దాఖలు చేయొచ్చని, ఇది చాలా సులువైన పద్ధతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ తగ్గింపు మత్స్యశాఖకు చెందిన పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు బలసాడి రంగారావు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రావణి, కరుణాకర్ రావు, లావణ్య మరియు మత్స్య అభివృద్ధి అధికారి నూకరాజు, ఉమామహేశ్వరరావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ వారు పేద మత్స్యతరగతి కుటుంబాలకి ఈ యొక్క జీఎస్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. అలాగే మా మత్స్యకారులకి వల్లకైతేనేమి, ఒక మేతలకైతేనేమి అన్ని విధాలుగా ఈ జీఎస్టీ అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది. కాబట్టి పేద మత్స్యకారులు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి నెలకు 15,000 రూపాయలు ఆదా అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఆదా చేయాలి. ప్రతి మత్స్యకారులు కానివ్వండి, ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు నెలకి ఆదాయం చేసే విధంగా జీఎస్టీ తగ్గించారని నేను భావిస్తున్నాను. ఏం చేద్దంటే ప్రతి నిత్య సరుకులు అవనివ్వండి, డైలీ వాడే పరికరాల నుంచి, నిత్యావసర వృత్తుల దగ్గర నుంచి మా వృత్తిరీత్యా ఆక్వా కల్చర్ అవనివ్వండి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అవనివ్వండి, మెరైన్ ఫిషర్మెన్ అవనివ్వండి, వీళ్ళు వాడే పరికరాలందరినీ వాటి మీద కూడా 18% నుంచి 5%కి వర్తింపే విధంగా జీఎస్టీ తగ్గించినందుకు ప్రభుత్వానికి మీ ద్వారా, ఈ మత్స్యకారుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, జీఎస్టీ తగ్గడం వల్ల మా సొసైటీకి ఎంతగానో మేత వల్ల, మొదల కొనుగోలు మీద తగ్గడం వల్ల మాకు ఆదాయం పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల అనేక విధాలుగా మాకు సౌకర్యం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మాకు ప్రతి కూడా 15,000 ఆదాయం పెరిగే అవకాశం కూడా కలిగింది. మాకు అన్ని విధాల గవర్నమెంట్ వారికి సహకారం ఉంది. మా మత్స్య సహకార సంఘం ప్రతి సభ్యుడికి, కుటుంబానికి కూడా విధాలుగా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మాకు ఎంతగానో అనేక ఎక్కువ ఆదాయం కలిగే అవకాశం కూడా. వయోవృద్ధుల అనుభవం వెలకట్టలేనిదని, వారి అనుభవాలు సమాజానికి సంపద వంటివని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఆర్డీఓ మలిబాబు పేర్కొన్నారు. రమణపేట ఏపీఐసీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నానాజీ మాట్లాడుతూ, పెద్దలను గౌరవించడం, ఆత్మీయంగా ఆదరించడం మన సంస్కృతిలో భాగమన్నారు. చాలా మంది పెద్దల కుటుంబాల్లో నిరాదరణకు గురికావడం బాధాకరమన్నారు. వీరిని భారంగా భావిస్తున్నారన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దలకు, పిల్లలకు మధ్య అనుబంధాలు బలంగా ఉండేవన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పెద్దలను గౌరవంగా చూడాలని నానాజీ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఆర్డీఓ మలిబాబు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వానికి నివేదించాలంటూ వినతిపత్రాన్ని ఎమ్మెల్యే నానాజీకి సంఘ అధ్యక్షులు బుద్రాజు సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి ఎడబల రత్నప్రసాద్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులకు
సేవలందిస్తున్న డాక్టర్ చల్లా భావతేజ, వైడి రామారావు, కరిభామిరెడ్డి, ఎం వరలక్ష్మి, వై సుబ్బారావు చౌదరి, కెవి రమణారావు, విఎస్ఆర్ మూర్తి తదితరులను ఘనంగా సత్కరించారు. వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్వి రమణమూర్తి, కృష్ణమూర్తి, వీరభద్రస్వామి, ఎం భాస్కర్రావు, సూర్యనారాయణరాజు, నరసింహం, సీతారామరాజు, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, డాక్టర్ దాసరి, శ్రీధర్, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్, అడబాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కె సూర్యనారాయణ, జి చల్లారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రాసే సంవత్సరం కొన్ని రాయలేదు చూశాను. కొన్ని ఆచార్య సాధ్యం కానీ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఏదేమైనా సరే దీనికి ఒక్కసారి రివైవ్ చేసుకుని కొన్ని వేరే సంవత్సరం కూడా కొన్ని ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనిపిస్తే నా వస్తూ ఉంటాను కదా, పిల్లలు మనం కష్టపడి చదివించి తీసుకెళ్ళి ఉన్న స్థానంలో పెట్టిన తర్వాత మనం ఏమో ఆశించి పెట్టాం ఆ రోజు, కానీ వేరే అవసరం వస్తుంది. ఆశించాం కానీ వేరే అవసరం వస్తుంది. అవసరాన్ని ఇప్పుడు నిలబడలేని పరిస్థితుల్లో చాలా మంది, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయ్యాను కానీ నేను గత 25 సంవత్సరాల నుంచి ఏదో గ్రీవెన్స్ అలా చేస్తానే ఉంటా ఉండేవాళ్ళు. ఆ గ్రీవెన్స్లో నాకు తగిన అనేక ఎక్స్పీరియన్స్లు ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. ఆ అవసరానికి ప్రభుత్వాలు ఒకటే కాదు, సమాజం నుంచి కూడా చేయడం చాలా అవసరం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రదర్శన తయారవుతామని చెప్పి మీకు అవకాశం ఇచ్చి మా ఇంట్లో పెళ్లి, అబ్బాయి పెళ్లి ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదు వచ్చేది. వృద్ధాశ్రమాలను నిర్వహించడానికి ఆయన వ్యతిరేకం. ఇలాంటివి వస్తే బిడ్డలు తీసుకెళ్లి తల్లిదండ్రులను అందులో పెట్టేస్తారు, ఇలాంటి ఆశ్రమాలు ఎక్కువ ఉండడం మంచిది కాదు అనేది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయం నాకు తెలుసు, కానీ సమాజంలో దాని అవసరం ఎంత ఉందో ఆయనకి తెలియాలని నేను తీసుకుని వెళ్తే ఆయన ఏమనుకున్నారంటే వృద్ధాశ్రమానికి వెళ్తే వాళ్ళందరూ ఏదో విషాద వదనంతో ఉంటారు, లేకపోతే బాధల్లో ఉంటారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటారేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు నా దగ్గర. కానీ వస్తే వాళ్ళందరూ చక్కగా పాటలు అవి పాడి చాలా సంతోషంగా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుండడం చూసి ఆయన అందరి గురించి తెలుసుకున్న తర్వాత ఏమన్నారంటే, రామారావు గారు ఇటు అవసరం కొంతవరకు ఉన్నట్టు కనపడుతుంది అన్నారు. అంటే ఆయన అభిప్రాయం ఇది చూసిన తర్వాత మారింది. సమాజంలో మన చిన్నప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం మనం పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు సమాజంలో మారిన పరిస్థితులు కూడా అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి స్వచ్ఛంద ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు మరియు వయోధుల సంక్షేమ శాఖ తరఫున మనం ఈ రోజున వయోధుల దినోత్సవ వేడుకల్ని ప్రతి ఏడాది మనం అక్టోబర్ 1వ నాడు చేసుకుంటాం. ఈరోజు కాకినాడ జిల్లాలో ఇక్కడ మనం వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజున వయోధుల వారి యొక్క పాపులేషన్ కానీ అదే రకంగా వారి సంఖ్య పెరగడం, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాలైన సమస్యలు కానీ ఇవన్నిటి మీద కూడా మనకి చెప్పడానికి మాట్లాడడానికి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. సో very glad that we are focusing upon this because countries like Japan, they are doing so well by leveraging their great content. And coming to the senior citizens lecture and maintenance set, about that I guess RDO Garu has said enough. So yeah, I just want to say one thing before leaving, as I have my attachments going on and the undertaking right now. So I want to say this thing that consider me as your daughter. And if you have any issues, any kind of problem you are facing, so you can anytime contact me. ఇదే సందర్భంలో ఆర్థిక వ్యత్యాసాల వలన కూడా సమాజంలో ఈ వృద్ధులైనటువంటి వారిని చిన్నచూపు చూడటం, నెగ్లెక్ట్ చేయటం, కలెక్షన్ చేయడంతో రకరకాల సమస్యలు వచ్చాయి. అది కులాల వారి కొన్ని రకాలుగా ఉంటుంది. సోషియాలజీ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దినసరి మత్యం కూలీ చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి కుటుంబాల్లో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రజెంట్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్, బాగా ఆర్థికపరమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి జనరేషన్
అలాగే హయ్యర్ కమ్యూనిటీస్లో ఉండేటువంటి డిఫరెన్స్ వీటన్నింటినీ మన పరిగణలోకి తీసుకున్న తర్వాత యాజ్ ఏ హోల్ నెగ్లిజెన్సీకి గురవడం మాత్రం వాస్తవం కాబట్టి నేను ఒక్క కాకినాడ జిల్లాలో ఇంతవరకు 88 కేసులు నాకు నేను జాయిన్ అయిన 1 yearలో 88 కేసులు నాకు అంటే నా కోర్టుకి కేసులు వేశారు. ఇంతకుముందు కొవ్వూరు పెద్దాపురం ఆదివారం చెప్తాను దాదాపు ఒక 140 కేసుల దాకా మా కోర్టులో పడ్డాయి. అందులో ఒక 70-75% కేసులు మేము డిస్పోజ్ చేశాం. బట్ అవుట్ ఆఫ్ ది అనాలిసిస్ ఈ మొత్తం కేసులన్నింటినీ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి మనసుకి నాకు కలిగినటువంటి ఒక అనుభూతి ఏంటంటే ఎక్కడో ఈ తల్లిదండ్రులకి లేదా వారి కింద పిల్లలు మనవలు అవ్వచ్చు, కొడుకు కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లేకపోతే మేనమావ వాళ్ళ తాలూకు పిల్లలు ఇద్దరు వారసులు ఎవరైనా ఉండొచ్చు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 10వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణకుంభం మేళాల తాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మహిషాసురమర్దిని అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేస్తారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో అలంకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సంకీర్తన ఇన్ఫ్రా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తోరాటి నాగశ్రీను సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకోటి అప్పలకొండ, నెక్కటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చల్లంగి శ్రీదేవి, తంగళ రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, సోము ప్రసాద్, స్వాతి, రాజ్ కుమార్ పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. మహిషాసురమర్దిని రూపంలో పూజ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ తల్లి దీవెనతో సుఖ సంతోషాలు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వం సహకారంతో ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరికీ బాలత్రిపుర సుందరీదేవి గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి చొరవ తీసుకొని అందరికీ కూడా దర్శనం కలిగేటట్టుగా ఇక్కడే ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా తల్లి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా సదుపాయాలు చూసుకుంటారు. మరి అందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ గుడికి వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 10వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో ప్రజలకి అలంకరణ చేసి ప్రజల దర్శనార్థం ఈవేళ 4:50 ప్రారంభం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా అదృష్టం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ 10 రోజులు ఏ లోటుపాట్లు లేకుండా చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు, మా కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. రేపు కూడా ఈ అవతారం రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రేపు మళ్ళీ సాయంకాలం 4:30కి అమ్మవారిని వేరే అవతారంలో ప్రజలకి దర్శన భాగ్యం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని అందరూ దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అలాగే బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు కాకినాడ పట్టణ ప్రజలందరి మీద ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తి సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిగిన జేఎంసీ బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన కోనసీమ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిపోయారని ఎమ్మెల్యే వనమాడి అన్నారు. బుధవారం స్వర్గీయ బాలయోగి 74వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్లోని బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగిని ఆంధ్ర రాష్ట్రం
కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అన్నిటికీ మరచిపోలేనిదని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, పెంకే శ్రీనివాస్ బాబా, బొడ్డు దేవరాజు, తుమ్మల రమేష్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, గొరుసు వెంకట దుర్గారావు, పసగడుగుల శేషగిరిరావు, బూడి ప్రకాష్, మండపాక దుర్గాప్రసాద్, జాన్ వెస్లీ, తెప్పల రామలింగేశ్వరరావు, పిర్ల లక్ష్మీ ప్రసన్న, సయ్యద్ అలీ, పోలిపల్లి జగన్, చింతపల్లి తాతారావు, కొల్లా ఎల్లారావు, ఇమాం సాహెబ్, బుజ్జి, పాలెపు రాజు, పాలెపు నాగేశ్వరరావు, కొటికలపూడి శ్రీను, కరి రాజారావు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిన తర్వాత అటు కోనసీమ వెళ్ళాలంటే రేవు దాటి వెళ్ళాలి, నావలు లాంచీలు ఎక్కాలి. పొద్దున బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళిపోడు అమలాపురం వెళ్ళాలండి. అటు ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయింది. అలాంటిది ఒక బ్రిడ్జి నియమించాలని చెప్పి మొట్టమొదటిగా బ్రిడ్జి కట్టారు, శిరస్థాయిగా నిలిచిపోయారు. అదే కాదు, కొన్ని గ్రామాలకైతే మంచినీళ్ళు కూడా లేవు ఆ ప్రాంతాల్లో. అలాంటిది మంచినీళ్ళు ట్యాంక్ ఇచ్చి గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు, బ్రిడ్జీలు వేశారు కొన్ని గ్రామాలకి. అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన. అలాగా ఆయన ఇంకా ఉండుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు, చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. మన మధ్య లేనప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలు ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం బాలయ్య గారు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీ మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఈ రోజున ఆయన స్ఫూర్తిని, బాలయ్య గారి స్ఫూర్తిని వాళ్ళ అబ్బాయి గారిని ముందుకు తీసుకెళ్ళమని కోరడం జరుగుతుంది. ఆ విధంగానే తీసుకెళ్తున్నారు కూడా. అంటే ఒక కుటుంబంలో బాలయ్య గారి కుటుంబాన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తానని చెప్పడానికి ఇది ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైనప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ప్రజల కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుని ఎప్పుడు ఎవరు మర్చిపోరని మీ ద్వారా తెలియజేస్తారు. చాలా తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానానికి కల్పించిన చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చి అందరికీ పరిస్థితులు అయ్యి మత్స్యకారుల గ్రామాల్లో ఆశాచోటండి బాలయ్య గారు అంటే. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామాలు గొడవలు కానీ కార్యక్రమాలు ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరిని ఐకమత్యం చేసి ఒకటిగా చేసిన ఘనత ఒక మా బాలయ్య గారికే ఉంది. మత్స్యకారులు ఎక్కడో చిక్కడిపోతే జైల్లో ఉంటే సద్దాం హుస్సేన్ దగ్గరికి వెళ్ళి మత్స్యకారుల్ని విడుదల చేసిన ఘనత ఆయనకే ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిత్యావసర సరుకుల వస్తువులపై జీఎస్టీని తగ్గించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షన్లను అధికారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అలవరపు నగేష్, సందిన నందిబాబు, కొరుప్రోలు శ్రీనివాస్, సూరవరపు సుబ్బారావు, పిల్లి చిన్న, నామదొరబాబు, మొల్లి నాగిమరెడ్డి రాజు, దాసం ప్రసాద్, రావుల రమేష్, కర్నాసుల రాజా, జాన్ బాషా, ఇమిడిశెట్టి సోనాబాబు, పొన్నాడ గంగాభావని, పుణ్యవంతుల మూర్తి, ఎరంశెట్టి శ్రీనివాస్, శివాల పాపారావు, గుర్తుర్తి విజయేంద్ర, దుగ్గిరాల మురళి, వియ్యపు మాధవ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నాం కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జిఎస్టీ తగ్గించి 99 వస్తువుల మీద జిఎస్టీ తగ్గించారు. ఈ 99 వస్తువులు కూడా నిత్యం మనం కొనుక్కునే కిరాణా వస్తువులు, అలాగే ఇంట్లో అవసరమైన డొమెస్టిక్ పరికరాలు, ఫ్రిడ్జ్లు అవనండి, ఎలక్ట్రానిక్ వస్తువులు అవనండి, కుక్కర్లు అవనండి, మిక్సీలు అవనండి, ఇవి. అదేవిధంగా మందుల మీద, మన రోగాలకు వాడే మందుల మీద, మనం వాడుకునే మోటార్ సైకిల్ కానీ, మరి చిన్న మోటార్ సైకిల్ కానీ, పెద్ద మోటార్ సైకిల్ కానీ, అలాగే రైతులకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఉన్నాయో ట్రాక్టర్లు కానీ, ఇవి కానీ, వీటన్నిటి మీద కూడా పర్సంటేజ్ ప్రకారం జిఎస్టీ తగ్గించడం. దీన్ని యావరేజ్ కాలిక్యులేషన్ చేస్తే ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వలన కలిసి వస్తాం. దీన్ని టోటల్గా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయల పైన మరి జిఎస్టీ తగ్గించడం వలన పేదవాడికి సహాయ సహకారాలు
ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అందించినట్టు మరి అదేవిధంగా కొనుగోలు శక్తి పెరుగుద్ది, వ్యాపారస్తులకు కూడా మరి టర్నోవర్ పెరుగుద్ది. ఎప్పుడైతే వస్తువుల రేట్లు తగ్గినాయో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఇన్ని సహాయ సహకారాలు GST ద్వారా ప్రజలకు అందినందుకు మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు ఆనాటి సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు అవిరళ కృషి చేసిన రఘుపతి వెంకటరత్న నాయుడును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీపీ డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, UTF నాయకులు రవిచక్రవర్తి, ఐతాబతుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త రఘుపతి వెంకటరత్నం నాయుడు 163వ జయంతి సందర్భంగా RVN స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జిల్లా క్రీడా మైదానం వద్ద గల వెంకటరత్న నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. RVN స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసిరెడ్డి ఎస్ దాసు, కాపు సద్భావన సంఘ నాయకులు బస్వా ప్రభాకర్రావు, చిట్నెడి శ్రీనివాస్, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబతుల రామేశ్వరరావు, UTF రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి, సీనియర్ నాయకుడు ఐ ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి GS వర్మ తదితరులు వెంకటరత్న నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకటరత్న నాయుడు 1904లో కాకినాడ CPR కళాశాల ప్రిన్సిపల్గా తొలిసారి స్త్రీలకు ప్రవేశం కల్పించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఎందరో నాదంలో చేరదీసి విద్యా బుద్ధులు నేర్పించారని, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్గా కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, సర్ బిరుదాంకితుడు అని కొనియాడారు. పిఠాపురం మహారాజా వారు విద్యాదానం చేయడంలో రఘుపతి వెంకటరత్న నాయుడు కృషిని మరవలేమన్నారు. ఆయన ఆశయాల బాటలో UTF కేంద్రంగా RVN స్టడీ సర్కిల్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డం రాజా, అడప ప్రకాష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, కొంచమర్తి శ్రీనివాస్, సత్యనారాయణ సిద్ధాంతి, UTF నాయకులు CH వెంకటరమణ, పెద్దరాజు, KN రాజు, మధుకుమార్, అర్జున్రావు, శ్రీనివాసాచార్యులు, CITU నాయకులు మలక వెంకటరమణ, మేడ్శెట్టి వెంకటరమణ, నాగపతుల సూర్యనారాయణ, రాణి, పలువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఛాన్సలర్గా కూడా పనిచేశారు. దేవదాసి వ్యవస్థను నిర్మూలించడంలో, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడంలో అకుంఠితమైన దీక్షతో పనిచేశారు. ఆయన వివాహం అయిన కొద్ది రోజులకే భార్య చనిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఆనాడు ఈనాడు ఎప్పుడైనా మగవాళ్ళు రెండో పెళ్లి చేసుకుని ముందుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన శ్వేతాంబరుడిగా పేరుగాంచారు. 3 ఆడపిల్లలను పెంచి వారి బిడ్డలు కూడా సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచారు. మన కాకినాడలోనే రాజ్యలక్ష్మి గారు బ్రహ్మ సమాజాన్ని నడిపించారు సోషల్ సైంటిస్ట్గా. ఆమె చేతుల మీదుగానే ఈ రఘుపతి వెంకటరత్న నాయుడు స్టడీ సర్కిల్ అనేది ప్రారంభించడం జరిగింది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క సలహాలతోనే పిఠాపురం మహారాజు గారు కూడా విద్యాదాతగా ముందుకొచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి మహనీయుని స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో సంఘంలో ఉన్నటువంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి, అందరికీ విద్య అందించడానికి, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఈ సందర్భంగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క 163వ జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా సమానత్వంతో ఉండాలనే మంచి ఆలోచన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం. వర్ధంతికి, జయంతికి మన కమిటీ అంతా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారు వారోత్సవాలు పెట్టాలని అనుకుంటా ఉన్నాం. కానీ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఎర్రబాబుని దీన్ని పూసుకుని 12 రోజులు వారోత్సవాలు పెట్టి బుక్ తయారు చేయాలని అనుకున్నాం. దాన్ని కంపల్సరీగా చేయాలన్నది ఒకటి. ఇంకోటి, మన రమణ గారు ఇక్కడ షెడ్ వేద్దామని చెప్తారు. తప్పకుండా షెడ్కి నేను కూడా దాన్ని సహకరిస్తాను. రఘుపతి వెంకటరత్న నాయుడు గారి విగ్రహాన్ని కొంచెం మాడిఫై చేయాలని కూడా ఆలోచన ఉంది అందరికీ. ఈ 3 చేయాలన్నదే ఆయన ఆశయాలకి. భావితరాలకు తెలియాలంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఈరబాబు చెప్పినట్టుగా విద్య మహిళలకి మొట్టమొదటిసారిగా అందించిన వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అన్నప్పుడు ఈ బుక్ ద్వారా ఎన్నో పేజీలు కాదు, ఒక 12 పేజీలు వేసి చిన్న బుక్ని ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి బుక్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కమిటీ అందరినీ కోరుకుంటున్నాం. దానిలో భాగంగా మేము కూడా కమిటీ ప్రజలందరూ కూడా మీకు కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో మహిళలకి మరి విద్య అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడం కోసం సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం గారు ఎట్లాగా మనకి ప్రాచుర్యంలో ఉన్నారో, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కూడా అదే ప్రాచుర్యంతో మరి మహిళలకు ఆ రోజు విద్యాభ్యాసం చేసుకోవడానికి, చదువుకోవడానికి, వాళ్ళ యొక్క వివక్ష ఏదైతే ఉందో అది నిర్మూలన చేయడం కోసం మరి వారు అవకాశం కల్పించారు. అలా 1904 నుంచి 1924 వరకు మన కాకినాడ నగరంలో అనేక మరి కార్యక్రమాలు చేస్తూ
బ్రిటిష్ ప్రభుత్వం చేత నైట్హుడ్ అనే బిరుదును కూడా మరి తీసుకున్నటువంటి వ్యక్తి మన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. వారి ఆశయాలు ఆలోచనలు కూడా భావితరాలకి అందజేయాలని చెప్పి మన వీరబాబు గారు కానివ్వండి, దాసు గారు కానివ్వండి, ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఆశయాన్ని మరి మనందరం కూడా ముందు తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి యొక్క విశేషమైన సేవలను మరి స్మరించుకుంటూ వారిని కూడా చైతన్యం చేసే దిశగా పయనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతాను. థ్యాంక్ యూ. కృష్ణాపురం నేను ఎలా బతకాలి మా స్వామి అని అంటే, అయ్యో అంత అన్యాయం జరిగిందమ్మా, నువ్వు ఈ 40 రూపాయలకి వెళ్ళి చిల్లర కొట్టు పెట్టుకో, చిల్లర కొట్టు పెట్టుకుని సంవత్సరం నా దగ్గర నీకు డబ్బులు పంపిస్తాను నెలకని అని ఒక 40 రూపాయలు ఇచ్చి పంపించాడట. ఆ తర్వాత నెల ఆవిడ రాలేదు. రాకపోతే మోకా మీరయ్య గారి చేత ఒక 40 రూపాయలు ఇచ్చి పంపించారు. పంపించి పలానా ఆవిడ ఎక్కడంటే ఆవిడేనండి అండి, భర్త చచ్చిపోరంట కదంటే, ఏదో ఆవిడ ఉన్నాడండి బాబు, ఏదో చచ్చిపోవడం ఏంటన్నారు ఆ పక్కోడు. గాజులు వేసుకుంటే చాలా సుఖంగా ఉంది ఆవిడ. అది ఎంత ముందు ఎదముండి ఇలా పనిచేసిందని మీరయ్య గారు తిరిగి తీసుకొచ్చేసాడు ఆ 40 రూపాయలు ఇవ్వకుండా. అప్పుడు నాయుడు గారు ఇచ్చి వచ్చావా ఎలా ఉంది ఆవిడని అడిగాడు. అడిగితే నాయుడు గారితో ఇతను చెప్పాడు, అదేంటి మొగుడు చచ్చిపోలేదు, బాగుంది, గాజులు వేసుకుంది అని చెప్పారట. అప్పుడు నాయుడు గారు అన్నారట, అదే పేదరికం ఎంతవరకు తీసుకుపోతుంది చూసారా, మనమైతే ఎదముండి ఇలాగ అబద్ధం ఆడిందా, 40 రూపాయలు తీసేసుకుంటాం. నాయుడు గారు అలా చేయలేదు. ప్రతి సంవత్సరము ఆవిడ పేదరికాన్ని గుర్తించి 40 రూపాయలు పంపించేవాడట. ఈ రకమైనటువంటి సేవలు చేసిన నాయుడు గారిని మనం ఇప్పుడు అనుకోవడం ఏది కట్టేయడం అని తీసేయడం అని ఎప్పుడో మనం చేస్తుండాలి. అంచేత ఇక్కడ ఉన్నది ఈ ఎరకాలిలో ఉంది, తర్వాత బ్రహ్మ సమాజం మతంలో ఉంది. బ్రహ్మ సమాజం మతంలో అప్పుడు జనం ఎలా వచ్చేవారంటే పైన కూడా నాగేశ్వరరావు అబ్బాయి గారు ఎలాగైతే పేరు పెట్టుకున్నారో, రఘుపతి వెంకటేశ్వర గారు తండ్రి గారు సుబ్బయ్య నాయుడు గారు, తల్లి పేరు శేషమ్మ గారు, మీరు కొడుకు పేరు ఎలా పెట్టుకున్నారు. అలాగా నాకు తెలిసిన వాళ్ళు కాకినాడ పిఆర్ కాలేజీలోని కామరపాటి కాలేజీలో కూడా ప్రిన్సిపాల్ చేసినటువంటి వారు ఈ బ్రహ్మ సమాజం అనుయాయి శేషారత్నం గారు. ఆ తల్లి గారి పేరు పెట్టి శేషారత్నం ఆవిడ పేరు పెట్టుకోవాలి. వాటి తమ్ముడికి వెంకటరత్నం నేను పిఆర్ కాలేజీ స్కూల్లో పీజీగా పనిచేసిన రోజుల్లో నాతో కొలిగాను. ఆయన పేరు వెంకటరత్నం గారు పేరు పెట్టుకున్నారు. అంటే వారి యొక్క సేవలకే గుర్తించి వారి పేరు మర్చిపోయినట్టుగా రామేశ్వరరావు గారి లాగే వారు కూడా అలా సేవ చేశారని చెప్తున్నాడు. పెట్టేసాను ఈ అబ్బాయి నెంబర్ పెట్టమని కాకినాడ పిఠాపురం రోడ్లో గల శ్రీపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు మహాశక్తి యజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 10వ రోజు శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యజ్ఞం కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి అశేషంగా తరలివచ్చిన మహిళలు 10 కోట్ల కుంకుమార్చన చేశారు. అదేవిధంగా శ్రీ సూక్త శ్రీ మహాలక్ష్మి హోమం క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చక స్వాములు ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. సుమారు 50,000 మంది మహిళలు శ్రీ లలిత పారాయణ చేసిన కుంకుమను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. క్రతువులో పాల్గొనేందుకు విచ్చేసిన అశేష జనవాహినికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 3,400 మంది వాలంటీర్లతో పూజ భోజన ఏర్పాట్లు చేశారు. 200 మంది పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. దుష్ట సంహారణ గావించి భక్తులను రక్షించే జగన్మాత మహిషాసురమర్దిని అవతారంలో పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురం పాతగా క్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజున పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని మహిషాసురమర్దిని అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 10వ శక్తిపీఠ క్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో పాతగా క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామాలయంలో ఘనంగా జరుగుతున్న శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీయాగ దసరా మహోత్సవాల్లో 10వ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహిషాసురమర్దిని అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన పుష్పార్చన విశేష పూజలు నిర్వహించారు. అలాగే కుక్కుటేశ్వర స్వామికి దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు నిత్య కైంకర్యాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులొచ్చి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకున్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిందాజప్ప మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు జీవించి పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆకాంక్షించారు. సామలకుట్ట మండలం పనసపాడు గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే నిమ్మకాయల చిందాజప్ప పుట్టినరోజు సందర్భంగా గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు గ్రామస్తులకు పంపిణీ చేశారు. అక్టోబర్ 1వ తారీఖున పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1వ తారీఖున ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ మరియు నూతనంగా పెన్షన్ల మంజూరు కాబడిన లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించడం జరిగింది. కార్యక్రమంలో పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామస్తులు, కుటుంబ నాయకులు, వృద్ధులు, మహిళలు హాజరు కావడం జరిగింది. కాకినాడ ఎస్ అచ్యుతాపురం మధురానగర్ దుర్గా పార్క్ న్యూ కాలనీ వద్ద శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి రోజున గణేష్ యూత్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరిగింది. మహిళలు, యువతులు అందంగా అలంకరించుకుని బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. మధురనగర్ న్యూ కాలనీలో ప్రారంభమైన బోనాల ఊరేగింపు ఎస్ అచ్యుతాపురం గ్రామ వీధుల గుండా గోకులం, వీరకమల్ సెంటర్, కరణంగారి సెంటర్ మీదుగా తిరిగి న్యూ కాలనీ చేరుకుంది. ఈ సందర్భంగా గణేష్ యూత్ నాయకులు మాట్లాడుతూ ఆధునిక యుగంలో కనుమరుగవుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఏటా బోనాల ఉత్సవం జరిపిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బోనాల కార్యక్రమం అమ్మవారి దసరా ఉత్సవాలు జరుపుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా బోనాల కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరగబడుతున్నది. కావున ఈ సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకు, అలాగే మన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే అద్భుతమైన కాకినాడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా చక్కగా జరిపించినందుకు ఈ యొక్క గణేష్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలకి గవర్నమెంట్ ముందు సెల్ ఫోను రకరకాల విషయాల్లోని పిల్లలు పాడైపోతున్న టైంలో ఇలాంటి కార్యక్రమాలు ముందుండి గవర్నమెంట్ జరిపించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను. అలాగే జై శ్రీరామ్. చెడుపై మంచి ఎప్పుడు విజయం సాధిస్తుందని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా మహోత్సవాల్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు అమ్మవారి ఆలయాలను వంగగీత విశ్వనాథ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ రావుల మాధవరావు, కొత్తందత్తుడు, అడపారాగు తదితరులు పాల్గొన్నారు. ఆదిశక్తి, ఆది పరాశక్తి, శ్రీశక్తికి రూపం అమ్మవారు, దుర్గమ్మవారు. కాబట్టి ఆ విధంగా మహిషాసురుని మర్దన చేసి విజయం సాధించిన ఆ దుర్గమ్మవారి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలాగా అమ్మ ఆశీర్వాదాలు ఇవ్వాలని మరొకసారి అందరికీ కూడా
కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు, స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబుతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా వారు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి దేశ అత్యున్నతమైన లోక్సభ స్పీకర్ పదవిని అలంకరించి దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు బాలయోగి. కోనసీమ ముద్దుబిడ్డగా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అందించిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఆశయాలు సాధించడం ద్వారానే మనం ఆయనకు నిజమైన నివాళి అందించగలమని ఉద్ఘాటించారు. నివాళులు అర్పించిన అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, కొల్లాబత్తుల అప్పారావు, టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు, మట్టా ప్రకాష్ గౌడ్, పంతాడ రాజు, తుమ్మల రమేష్, అంబటి చిన్న తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన యొక్క జ్ఞాపకాలు చేసుకుంటూ ఆయన యొక్క అభివృద్ధిని, దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి భావాన్ని, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల్ని ఈ యొక్క భారత దేశంలో అత్యున్నత స్థానంలో చూడాలన్నది బాబాసాహెబ్ ఆలోచన అయితే, ఆ ఆలోచన అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి గారిని ఈ దేశ సభాపతిగా చేయడం అటువంటి విషయం ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీకే దక్కిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో జిఎంసి బాలయోగి గారిని ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఈ ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, ఈ యొక్క భారతదేశ సభాపతిగా కూడా చేసినటువంటి గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. దానికి మేము దళితులందరూ రుణపడి ఉంటాం. అది చేయడమే కాకుండా సర్దార్ కాటన్ గారు సముద్రంలోకి పోయేటటువంటి నీరుని ఏ రీతిగా కట్టారో ఆ సముద్ర జలాలను ఆయన చేస్తే జిఎంసి బాలయోగి గారు కేవలం వారు ఇచ్చిన పదవనే కాకుండా వారు క్రీస్తు శేషులుగా దళితుడికి ఏ పదవి ఇచ్చినా సరే ఉన్నతమైన స్థానంలో చూపించగలనేటువంటి రుజువు చేయడానికి యానావు, ఎదురులంక బ్రిడ్జి లాంటివి వేసి ఈ యొక్క దళితుల గౌరవాన్ని పెంచారు. అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఆకర్షణని ఇచ్చినటువంటి వ్యక్తి జిఎంసి బాలయోగి గారు చెప్పడానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా, మాల కార్పొరేషన్ డైరెక్టర్గా, అలాగే కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా సంతోషిస్తూ, ఒక పక్కన ఆయన లేని లోటైనప్పటికీ మా జాతి గౌరవాన్ని, తెలుగుదేశం పార్టీ ఉన్నతనాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నెరవేర్చాడని చెప్పి సగర్వంగా గర్వపడుతూ జై జిఎంసి బాలయోగి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. దుష్టత్వాన్ని విధ్వంసం చేసి పరివర్తన కలిగించే భయానక రూపి సప్తమాతృకల్లో ఒకరైన చాముండాదేవిగా పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజున ఖడ్గం, డమరుకం, త్రిశూలాన్ని చేతిలో ధరించి దుష్టులకు భయోత్పాతం, విపత్తు కలిగించే రూపంతో ఉండే చాముండాదేవి అవతారంలో అమ్మవారి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉత్తరాధికారి, వాగ్దేవి పీఠ వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. అర్చకులు కోట సత్యబాబు, కోట జగన్నాథ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దూళ్ల అయ్యన్న, చంద్రభట్ల సుందర శర్మ, సురేష్, తోట ఏడుకొండలు, కర్ణిడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. వారికి చండిక అనే నామం ఎలా వచ్చిందో స్పష్టం చేయబడింది. అలాంటి అలంకారాన్ని కోపంతో ఉన్న అమ్మ, ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి రూపం. అమ్మకి కోపం చాలా అవసరం. జగత్తు నిర్వహణలో ప్రేమ, దయ, శాంతము ఎంత అవసరమో అలాగే దుష్ట శిక్షణ చేయడానికి కోపం కూడా అంతే అవసరం. అలాంటి ఆ కోపంతో ఉన్నటువంటి అమ్మని రాక్షస సంహార శక్తిగా కీర్తిస్తూ అమ్మవారి అనుగ్రహంతో ఆ శక్తిని ఆరాధిస్తూ ఉండే పూజే చాముండా పూజ, చండిక అనే అవతారం. ఆ అలంకారంతో ఇవాళ ఇక్కడ అర్చించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు విధంగానే అమ్మవారి శ్రీచక్రార్చన, శరన్నవరాత్రుల్లో భాగంగా చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం, అమ్మవారికి కలశారాధన చేసిన చోట త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామాదుల చేత అమ్మవారికి అర్చన, అదేవిధంగా అర్చామూర్తికి, మూలవిరాట్ దగ్గర ఉన్న అర్చామూర్తికి అభిషేకం చేయడం జరిగింది. నిన్నటి రోజున బాల కుమారి పూజ, సువాసిని పూజ, సువాసిని నిత్యన ప్రీత అని అమ్మవారి నామముల్లోనే ఉంది. అంచేత సువాసిని పూజ కూడా చేసుకోవడం జరిగింది. అసలు సువాసిని పూజ, కుమారి పూజ చేయకుండా నవరాత్రులు పరిపూర్ణం అవ్వవు అనే ఒక శాస్త్రం. అందుచేత అలా అమ్మవారి స్వరూపంగా భావించి కుమారుని, సువాసిని కూడా అర్చన చేసుకోవడం జరిగింది. ఇంకా రేపటి రోజు అమ్మవారికి శాంతి కళ్యాణం, మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం కూడా ఉంటాయి. తర్వాత విశేషంగా అన్నప్రసాద వితరణ, అన్నదానం చేయడం కూడా జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం.
కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహిళలు కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో మనం జరుపుకుంటున్న శరన్నవరాత్రి కార్యక్రమాలు 10వ రోజుకి వచ్చాయి. ఈ 10వ రోజు ఉదయం నుంచి మనం ఇదివరకు చెప్పుకున్నట్టే గోపూజ, శివాభిషేకం, బాల పూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పములు ఉదయం కార్యక్రమాలు అయ్యాయి. సాయంత్రం కార్యక్రమాలు ప్రదోషకాల పూజలో కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. విశేష హారతులు ఉంటాయి. తర్వాత సరికి రేపు చాలా గొప్ప సుదినం. ఈ సంవత్సరం మన అందరి అదృష్టం ఏంటంటే నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. రేపు 11వ రోజు. రేపు మహాపూర్ణాహుతి ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా నిత్యం జరిగే కార్యక్రమాలే. ఆ కార్యక్రమాలు ఉంటాయి. చండీ హోమం కూడా నిత్యం జరుగుతుంది. ప్రతిరోజు ఆద్య పూర్ణాహుతి చేస్తారు. రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అది దాంట్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టం. అన్ని హోమాల్లోకి చాలా గొప్ప హోమం ఏది అంటే ఎవరన్నప్పటికీ కూడా చండీ హోమం చెప్తారు. మనకి ఏమైనా తీరని కోరికలు ఉన్నప్పటికీ, కొంచెం బాధలు ఉన్నప్పటికీ, ఈతి బాధలు ఉన్నప్పటికీ, ఇలాంటివన్నింటికీ కూడా వాటినన్నింటినీ అణిచివేయడానికి గొప్ప యోగ హోమం ఏంటంటే చండీ హోమం. అందులో విజయదశమి రోజుని మహాపూర్ణాహుతి చూసి చండీ హోమం చేయించుకుని మహాపూర్ణాహుతి చూడాలి. చండీ హోమం చేయించుకోదలుచుకున్న వాళ్ళు రేపు, చండీ హోమంలో పాల్గొదలుచుకున్న వాళ్ళు రేపు 200 రూపాయలు కట్టినట్లయితే ఆ చండీ హోమంలో మీ గోత్రనామాలతో ఉంటుంది. సంఘ అభ్యున్నతికి ఎవరిలో కృషి చేసి ఇటీవల మరణించిన సంఘ నాయకులు, సంఘస్థులకు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నేడి శ్రీనివాస్ ప్రగాఢ సంతాపం తెలిపారు. కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో ఇటీవల మరణించిన సంఘస్థుల సంతాప కార్యక్రమం జరిగింది. సంఘం కార్యదర్శి చిట్నేడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నేడి శ్రీనివాస్, అడపా ప్రకాష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, రెడ్నం రాజా, మేడిశెట్టి శ్రీను, సేతు మాధవరావు, దామేశెట్టి శ్రీనివాసులు పాల్గొని కొరసాల సత్యనారాయణ, తొమ్మలపల్లి సత్యబాబు, వాసిరెడ్డి నాగబాబు, బుజ్జి, దొడిపట్ల సూర్యనారాయణ, పుణ్యమంతుల అప్పలస్వామి, తలాట రామోహన్రావు, బుర్రి కొండరాజు, అబ్బులు అకాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి సేవలను సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు బస్వా ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, దామిశెట్టి శ్రీనివాస్, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. వారికి కూడా ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిఏ స్వామి, పుణ్యభక్తుల అప్పలస్వామి, వారు కూడా మన కాపు సంఘంలో సభ్యులు, వారు కూడా మరణించారు. వారికి కూడా ఆత్మశాంతి కలగాల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దొడ్డుపట్ల సూర్యనారాయణ గారు, వారు కూడా మన కాపు సంఘం సభ్యులు, వారికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే వీరంతా కూడా గత 40 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి సేవ చేస్తూ ఇతర కులాలకు కూడా సేవ చేసిన వ్యక్తుల్లో వీళ్ళందరూ ఉన్నారని చెప్పి వీళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని వారందరి కుటుంబ సభ్యులకి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాసిరెడ్డి నాగబాబు గారు, బుజ్జి గారు అకాల మరణానికి చింతిస్తూ సంఘం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఘనవాళ్ళు అర్పిస్తా ఉన్నాం. వాసిరెడ్డి బుజ్జి గారు కానివ్వండి, ఎవరైతే ఈ సంవత్సర కాలంలో మరి మన నుంచి భౌతికంగా దూరమయ్యారో వారందరూ కూడా సంఘానికి విశేషమైన కృషి చేస్తూ మన భోజనాల మహోత్సవానికి వారి యొక్క అభిరాల శ్రమ ఏదైతే ఉందో అంతా మనకందరికీ జ్ఞాపకమే. ఎందుకంటే మన భోజనాల సమయంలో వారి కీలకమైన పాత్ర పోషిస్తూ మరి భోజనాల దగ్గర వడ్డం దగ్గర కానివ్వండి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా మరి మనతో పాటు పాల్పంచుకున్న వ్యక్తి భౌతికంగా దూరం వారు కాపు సద్భావన సంఘానికి ఫౌండర్ మెంబర్. అటువంటి ఆయన ఈ బ్యాడ్మింటన్లో
ఆయనకి ప్రైజులు వచ్చి హైదరాబాదు కాపు మిత్ర అరేంజ్ చేసినటువంటి దాంట్లో అక్కడ సన్మానం కూడా చేయించడం జరిగింది. ఒక మంచివాడు, చాలా అందరితోనూ సోషల్గా ఉండేటువంటి వ్యక్తి. తర్వాత భార్య పాపతోటి ఆస్తులన్నీ కూడా ఇదైపోయినాయి. కాకినాడ రూరల్ మండలం తూరంగి డ్రైవర్స్ కాలనీలో వెంచేసిన శ్రీ విజయదుర్గాదేవి ఆలయం వద్ద 29వ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మహానవమి సందర్భంగా ఆలయం వద్ద బొమ్మడి యేసురాజు అచ్యుతామ దంపతుల సహకారంతో సామూహిక ఉచిత కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహిక ఉచిత కుంకుమ పూజలో పాల్గొనగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పూజలో పాల్గొన్న మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడ్డు శ్రీనివాస్, రత్తల రవి, మారల వీరబాబు, నెట్ల రామచంద్రరావు, ఆకుల సత్యదుర్గ ప్రసాద్, ఆచంట జగన్నాథం, కర్రి గణపతిరెడ్డి, డి కాశీ, అడిగర్ల శ్రీహరి, లోకవరపు దేవుడు, విజయదుర్గ సత్సంగ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. డ్రైవర్స్ కాలనీ తూరంగి డ్రైవర్స్ కాలనీలో వేచి ఉన్న అమ్మవారు శ్రీ విజయదుర్గాదేవి గత 29 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈవిడి శక్తిగల అమ్మవారు. మనం కోరిన కోరికలు ఏమైనా ఉంటే తప్పకుండా తీర్చే అమ్మవారు. గత 29 ఏళ్ల బట్టి మేము ఈ ఆలయ కమిటీలో మేము సభ్యులుగా ఉన్నాము. ఈ సంవత్సరం 29వ సంవత్సరం 22వ తారీఖు నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క దాత ఒక్కొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీ బొమ్మడి యేసురాజు గారు వారి శ్రీమతి అచ్యుతాంబ దంపతులు సహకారంతో సామూహిక ఉచిత కుంకుమ పూజ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. 250 మంది జనంతో ఈ వేళ సామూహిక ఉచిత కుంకుమ పూజ కార్యక్రమానికి పూజా సామాగ్రి అంతా వాళ్ళే దాతలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని సహకరించినందుకు వారికి దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామంలోని డ్రైవర్స్ కాలనీలో వేయించేసిన శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు గత 29 సంవత్సరాలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒకే కమిటీ 29 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా సరస్వతీదేవి పూజలు సామూహిక సరస్వతి పూజలు మరియు సామూహిక కుంకుమ పూజలు కూడా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే రేపు 5వ తారీఖున ఊరేగింపు, 12వ తారీఖున అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజులావణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పార్థసారథి కోలాట నృత్య మండలి నిర్వాహకురాలు మధు విజయలక్ష్మి సారథ్యంలో భక్తి గీతాల కార్యక్రమం నాలం శ్రీదేవి భక్త బృందం ఆధ్వర్యంలో శివానంద లహరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లావణ్య, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలిపు నాగమల్లేశ్వరరావు, అరిపురాల శ్రీనివాస్, సాపరెడ్డి భాస్కరరావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శరన్నవరాత్రులు దసరా సందర్భంగా ఈరోజు అమ్మవారికి దుర్గాష్టమి. ఈరోజు కుంకుమ పూజలు యథావిధిగా 11 రోజులు 9 రోజులు కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి నవవారి దర్శన, అయ్యవారికి రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా మేము కొత్తగా కమిటీ ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రామారావుపేట శివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాము. ఆ కార్యక్రమాల్లో ఈరోజు శివానంద లహరి నాళం శ్రీదేవి గారి బృందంతో జరిగింది. అలాగే ఈ ప్రజలు రామారావుపేట శివాలయం భక్తులు, సిబ్బంది, అలాగే మా కమిటీ వారు, ఈవో గారు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించి మా అమ్మవారి అనుగ్రహంతో పాటు మా అందరికీ కూడా ఆవిడ అనుగ్రహం ఉండాలని మేము వెళ్ళవెళ్ళలా కోరుకుంటున్నాం. దసరా సందర్భంగా శరన్నవరాత్రి సందర్భంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. ఆ ప్రోగ్రామ్స్కి వేరుగా మేము ప్రసాదం కూడా వితరణ చేస్తున్నాం. ఈవో గారు పులిహార ఇచ్చారు. నెక్స్ట్ మేము రోజుకొక ప్రసాదాల కింద భక్తుల విరాళాలతో వారి వచ్చిన స్పాన్సర్కి ప్రసాదాలు ఇస్తున్నాము. ఈవేళ శివానంద లహరి నారం శ్రీదేవి గారిచే గానం చేయబడుతుంది. పేదల సేవలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చాలా తృప్తినిస్తోందని బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర సెటిల్మెంట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం మెరక వీధిలో గ్రామ కమిటీ అధ్యక్షులు పిల్లి వెంకటరమణంతో కలిసి
ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చప్పిడి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రజలకు విపులంగా వివరించడం జరిగింది. నిత్యావసర వస్తువులు, రోజు ఉపయోగించే వస్తువులు, అలాగే టీవీ, ఫ్రిడ్జ్లు, కార్లు మొదలగు వస్తువులన్నింటిపైన మనం ఎంతో ఆదా పొందుతున్నామని ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ, శ్రీను, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని, ఇప్పటివరకు 288 మందికి తన వంతు సహాయ సహకారాలు అందించానని మత్స్యకార నాయకుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం 14వ డివిజన్ ఏటిమొగ్గకు చెందిన చెక్క దుర్గారావు ఇటీవల మరణించారు. మరణించిన చెక్క దుర్గారావు కుటుంబానికి మత్స్యకార నాయకుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. దుర్గారావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం కష్టాల్లో ఉన్న దుర్గారావు కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత, సబ్బే దీప్తి, బట్టు లీలా, దారపు శిరీష, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 10వ నెల 1వ తారీఖు మన మచ్చా గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరి 14వ వార్డులో మరి చొక్కా దుర్గారావు గారు చనిపోతే ఆ కుటుంబానికి నేనున్నాను ఆసరాగా మరి జనసేన పార్టీ నుంచి మీరు అధైర్యపడకండి, ఏ ఉన్నా సరే నాతో చెప్పుకోండి, నేను చేస్తాను, మీ కుటుంబానికి పెద్దగా ఉంటాను. అలాగే సంవత్సరం డిసెంబర్ నెల నుంచి కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా కాకినాడలో ఈ వార్డేనే కాదు, ఏ వార్డులో ఎక్కడికి జరిగినా అంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేకుండా మనం అందరం ఒకటే. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటాను అలాగనేసి ఆయన కుటుంబం ముందుకు వస్తున్నారు. మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయాలి అలాగనేసి ఆయన కుటుంబం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో గల రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద ఆర్ఎంసీ ఆధ్వర్యంలో వెంకటరత్న నాయుడు జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి, కాలేజ్ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు, కాలేజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా గారిని ఒప్పించి ఇంత స్థలం డొనేట్ చేయడంలో ఈయన కృషి చాలా అమోఘం. లేకపోతే ఇది ఇంతకుముందు ఈ కాలేజీ స్టార్టింగ్లో ఇప్పుడున్న ఐటీ కాలేజ్, పూర్వ ఐటీ కాలేజ్ స్టార్ట్ అయింది. సరైన స్థలం లేదని భావించిన తర్వాత ఈయన కొంతమందితో కలిసి కూర్చొని పిఠాపురం మహారాజు గారిని ఒప్పించి, ఆయన కూడా భూరి విరాళాలు ఇచ్చే దాత, ఆయన్ని ఒప్పించి ఈ స్థలం మొత్తాన్ని అంతటినీ కూడా కాలేజీకి ఇప్పించే దాంట్లో ఈయన కృషి చాలా ఉంది. అందువల్ల మన కాలేజీలో విద్యార్థులందరూ కూడా పిఠాపురం మహారాజా గారు, తర్వాత అలాగే ముగపాల శివప్రసాద్ గారు, ఎంఈ కృష్ణారావు గారు, అలా పెద్దలతో పాటు కల్నల్ డిఎస్ రాజు గారు అందరితో పాటు కూడా మనం ఈ రఘుపతి వెంకటరత్న గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎలాగాలని ఈ కాలంలో చెబుతున్నా సార్ చెప్పారు. ఆ రోజుల్లో దివాందాసీలు, దేవదాసీలు అని ఊరండి. వాళ్ళే కొంచెం పెద్దాపులు అక్కడెక్కడ కూడా వేరే కార్యక్రమాలు చేయడం అది ఉండేది. అది కంప్లీట్గా నిర్మూలించి, దేవదాసి వృత్తి నిర్మూలించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు చెప్పించి వాళ్ళు కూడా చదువులు రప్పించినటువంటి మహానుభావుడు వీరు తండ్రి గారు అప్పయ్య నాయుడు గారు, తల్లి శేషమ్మ గారు. మీకు ఎవరికి తెలియదు, నాకు విషయం చెప్తానండి. ఇది పిఠాపురం రాజా అంటే బ్రహ్మ సమాజ మతానికి చాలా సేవ చేసినటువంటి వ్యక్తి. ఈనాడు మీరు అందరూ కాలేజీ హాస్పిటల్కి వెళ్తూ చూస్తారు కదా, లలితా జ్యువెలరీ అని ఉందండి. ఆ లలితా జ్యువెలరీ పక్కన ఉన్నటువంటి బిల్డింగు, ఆ బిల్డింగు ఓం బిల్డింగ్ అంట ఉందండి. ఆ బిల్డింగ్లో బ్రహ్మ సమాజ మతం పూజలు అయ్యేది, ప్రార్థనలు అయ్యేది. అలాగే ఈ విగ్రహాన్ని పక్కన మనకి నేటి కౌన్సిల్ హాల్ కూడా ఈ అనాథ శరణాల్లో ఉండే పిల్లలకి అది ఆ రోజుల్లో అది ప్రేయర్ హాల్ ఏమండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీరికి నాకు ఆ కుటుంబంతో కొంతమంది తెలుసును, వారు అనుయాయులు. శేషారత్నం గారని ఒక 20 సంవత్సరాల క్రితమే పిఆర్ కాలేజీలో సామర్కోటలో గట్రా ప్రిన్సిపల్ చేశారండి. వాళ్ళ తమ్ముడు గారు వెంకటరత్న గారని నేను పిఆర్ కాలేజీ హైస్కూల్లో పని నాతో పనిచేశారు. వీరి యొక్క తల్లి గారి పేరు శేషమ్మ గారు, తండ్రి పేరు అప్పయ్య నాయుడు గారు. ఆ శేషమ్మ గారి పేరు మీద ఆవిడ శేషారత్నం అని పేరు పెట్టుకున్నారండి. వీరికి ఒక అభిమానం తెలియపరచడానికి. వీరి తల్లి గారి పేరు శేషారత్నం గారు, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆవిడ కన్సర్న్స్ అసోసియేషన్ కూడా చాలా దానం చేశారు, ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన యొక్క గుర్తుగా వీరి తల్లి పేరు పెట్టుకున్నారు శేషమ్మ గారు. వెంకటరత్న గారు నాతో పిఆర్ కాలేజీ హై స్కూల్లో పనిచేశారండి. ఈ పేరు రఘుపతి వెంకటరత్న గారు కాబట్టి ఆ వెంకటరత్న గారి పేరు పెట్టుకున్నారు. అది వారి తరఫుని మాకు చేసేటువంటి కృతజ్ఞత. గుండె పరిరక్షణకు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలని జిల్లా ఎస్పీ పీదుమాధవ్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కాకినాడ అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి నుండి మసీద్ సెంటర్ వరకు 2K వాక్ రన్ ర్యాలీలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు హృదయ ఆరోగ్యంపై
అవగాహన పెంచేందుకు, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు మరియు ఆరోగ్యమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు. ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి, షారోన్, అపోలో మార్కెటింగ్ మేనేజర్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి వైసీపీ కార్యకర్తల కోరికే డిజిటల్ బుక్ ను ఆవిష్కరించడం జరిగిందని పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతున్న కార్యకర్తల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్లో అన్యాయం గురైనటువంటి కార్యకర్త ఎవరి ద్వారా ఆ రోజు అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎక్కడున్నా సరే, రిటైర్ అయినా సరే, సముద్రాల్లో ఉన్నా సరే, ఆ వ్యక్తిని పిలిపించుకుని ఇక్కడ ఉన్న చట్టసభల్లో పెట్టి వాళ్ళకి శిక్ష చేసేటానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, ఈ యాప్ని దుర్వినియోగం చేయొద్దు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం పెట్టినటువంటి యాప్. ప్రతి కార్యకర్త కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ యాప్ని ఉపయోగించవలసిందిగా. అలాగే ఇక్కడ ఉన్న QR కోడ్ ఉంది. ఈ QR కోడ్లో ఈ స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అలాగే 040 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్యాయం గురైన కార్యకర్తలు, మరి ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గంలో మరలా వచ్చి గ్రామాల్లో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళందరి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.